ఓష్ని గంత పెద్ద మాట అన్నవింది మూర్తన్న. కాళ్ళే మొన్న ఎగ్జిబిటర్లు ప్రకటించారు కదా థియేటర్ల బంద్ అని. ఓహో, బంద్ ఉంటే 3 వారాల ముందే ప్రకటిస్తారంటవా? అచ్చా, నీ లెక్క ఇట్లుంటే అటు పవన్ కళ్యాణ్ ఏమో గట్ల అంటుండు. మరి లెవెల్ కరెక్టే మూర్తన్న. ఇద్దరు ఇట్లా థియేటర్ల బంద్ అని ఎవ్వరు ప్రకటించలేరట. ఏం సక్కగా తెలియకుట పవన్ కళ్యాణ్ మీద మీద ఇన్ని గిట్లా మాట్లాడిండట. అది కూడా నా సినిమా హరిహర వీరమల్లు మీదనే కావాలని కుట్రలు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. అట్లా స్వయంగా ఆయన నోట్తోనైనా మాట్లాడు మంచి పద్ధతి కాదు. దానికి ఇంకా నేను రిటర్న్ గిఫ్ట్ ఏందో ఇస్తా, పరిణామాలు ఏందో ఇస్తా, వార్నింగ్లు ఇస్తా అనుకుంటా మాట్లాడు కూడా అస్సలే కరెక్ట్ కాదు. థియేటర్ల బంద్ ప్రకటించిరా లేదా అనేది కరెక్ట్ తెలుసుకొని మాట్లాడాలి. ఇట్లా సగం సగం తెలుసుకొని మాట్లాడొద్దు అని మస్తు గరమైండు మూర్తన్న. మరి చూద్దాం, ఒక దిక్కేమో థియేటర్ల బంద్ అని ఎగ్జిబిటర్ల వార్తలు వస్తున్నాయి, ఇంకో దిక్కు పవన్ కళ్యాణ్ అట్లా మాట్లాడు కరెక్ట్ కాదని మూర్తన్న అంటుండు. ఇద్దరిట్లా ఎవరు కరెక్టు? అసలు ఈ థియేటర్ల బంద్ రచ్చా ఎంత దూరం పోతుంది? ఇప్పటికీ వారం 10 దినాల సంది సాగుతూనే ఉంది. ఇంక ఇది ఎంత దూరం పోతుందో ఏం పాడు.